పంచాక్షరి స్తోత్రం సాహిత్యము మరియు అర్థము. ఓం నమః శివాయ శివాయ నమః ఓం. ఓం నమః శివాయ శివాయ నమః ఓం. ఈ స్తోత్రం శివుని మహామంత్రం పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయలోని శక్తివంతమైన ఉచ్చారణ. ఇది శివుని భక్తులు జపించే పవిత్రమైన మంత్రం. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచి మనస్సును శాంతి, భక్తి మరియు ఆధ్యాత్మిక చైతన్యంతో నింపుతుంది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. పాముని హారంగా ధరించినవాడు, 3 కన్నులు కలిగినవాడు, భస్మాన్ని తన శరీరానికి అలంకారంగా పెట్టుకున్నవాడు మహేశ్వరుడు, ఎప్పుడు ఉండే పరిశుద్ధుడు, దిశలేని వస్త్రం, అటువంటి నకార స్వరూపుడైన శివునికి నా నమస్కారం. ఈ శ్లోకం శివుని గొప్పదనాన్ని, ఆయన నిరాకార తత్వాన్ని, శాశ్వతత్వాన్ని మరియు వైరాగ్య స్వభావాన్ని కీర్తిస్తుంది. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. గంగాజలంతో అభిషేకింపబడుతూ చందనంతో అలంకరించబడేవాడు నంది, భూతగణాలకు అధిపతి అయిన పరమేశ్వరుడు. దేవతలు మందార పుష్పాలతో సుపూజించే మహేశ్వరుడు. అటువంటి మకార స్వరూపుడైన శివునికి నా నమస్కారం. ఈ శ్లోకం శివుని భక్తి ప్రపత్తిని, ఆయన పూజ అర్చనలను మరియు మహేశ్వరునిగా ఉన్న గొప్పతనాన్ని కీర్తిస్తుంది. శివాయ గౌరీ వదనాబ్ద బృంద సూర్యాయ దాక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ. శాంత స్వరూపుడైన శివుడవు, పార్వతీదేవి ముఖ కాంతికి సూర్యుడు, దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని నాశనం చేసినవాడు నీలకంఠుడు, ప్రపంచాన్ని రక్షించేందుకు విషాన్ని మింగినవాడు, ఎద్దు జెండాగా కలిగి ఉన్నవాడు. అటువంటి శిఖార స్వరూపుడైన శివునికి నా నమస్కారం. ఈ శ్లోకం శివుని పరమశాంతి స్వరూపాన్ని, విశ్వానికి వెలుగునిచ్చే తత్వాన్ని, ఆయన రక్షణకర్తగా, సంహారకర్తగా మరియు త్యాగమూర్తిగా ఉన్నతమైన స్థాయిని ప్రదర్శిస్తుంది. వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వన్నరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. మహర్షులు అయిన వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు నీకు భక్తులు, మునీశ్వరులు, దేవతలు నిన్ను పూజిస్తారు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని నీ నేత్రాలుగా ఉన్నవి. అటువంటి వకార స్వరూపుడైన శివునికి నా నమస్కారం. ఈ శ్లోకం శివుని మహిమాన్వితమైన తత్వాన్ని, మహర్షులు, దేవతలు పూజించే శివుని శాశ్వత రూపాన్ని మరియు ఆయన త్రిలోచన స్వరూపాన్ని కీర్తిస్తుంది. యజ్ఞ స్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. యజ్ఞ స్వరూపుడవు, జటాజుటాన్ని ధరించినవాడు, పవిత్రమైన పినాక ధనస్సును చేత పట్టుకున్నవాడు, శాశ్వతుడు, భౌతిక ప్రపంచానికి అతీతుడవు, దివ్యమైన దేవతల దేవుడవు, దిశలేని వస్త్రం. అటువంటి యకార స్వరూపుడైన శివునికి నా నమస్కారం. ఈ శ్లోకం శివుని యజ్ఞ స్వరూపాన్ని, ఆయన తపస్సు, వైరాగ్యం మరియు పరమశివునిగా ఉన్న స్థాయిని కీర్తిస్తుంది. పంచాక్షరమిదం పుణ్యం యః పటే శివసన్నిధౌ శివలోకమవప్నోతి శివేన సహమోదతే. ఈ పవిత్రమైన పంచాక్షరి మంత్రాన్ని ఓం నమః శివాయ అని శివుడి సన్నిధిలో భక్తితో ఎవరు పఠిస్తారో వారు శివలోకాన్ని చేరుకుంటారు, శివునితో కలిసి అనంత ఆనందాన్ని అనుభవిస్తారు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. హరోం హర. ధన్యవాదాలు.